అవసరం. సోమయ్య అనేవాడు వంటలు బాగా చేయగలడు. కానీ వాడు మహా తిక్క మనిషి. అందుకని సాధారణంగా ఎవరు వాణ్ణి వంట పనులకు పిలిచేవారు కాదు. సోమయ్య తండ్రి భీమయ్య వంటలు ఒక మాదిరిగా చేసినా అంతా ఆయనే పిలిచేవారు. తండ్రి సంపాదన బాగుండటం వల్ల సోమయ్యకు రోజులు బాగానే వెళ్ళిపోతుండేవి. ఆ ఊళ్ళోనే రాధానాథుడనే రైతున్నాడు. ఆయన కొడుకు రాజు కొలువులో ఉద్యోగం వచ్చింది. బంధుమిత్రులందరూ విందు భోజనం పెట్టాలని పట్టుబట్టారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక భీమయ్యకు జ్వరం వచ్చింది. తప్పనిసరి సోమయ్యను వంటకు పిలిచాడు రాధానాథుడు. సోమయ్య వంటశాలలో ప్రవేశిస్తూనే పాత్రలు చాలవని, దినుసులు బాగాలేవని, కట్టెపుల్లలు మండే రకం కావని వంకలు పెట్టి రాధానాథుణ్ణి నానా మాటలు అన్నాడు. వాడి విషయం తెలిసిన కారణంగా రాధానాథుడు అన్నీ భరించాడు. స్వతహాగా రాధానాథుడు ఆత్మగౌరవం కల మనిషి. ఒకరిని మాట అనడు, ఒకరి చేత మాట పడడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సోమయ్య అనే మాటలన్నీ భరించాడు. లేకుంటే విందు అబాస పాలవుతుంది. వంట మధ్యలో సోమయ్య విసుక్కుంటూ రాధానాథుణ్ణి పీనాసి అన్నాడు. దానికి రాధానాథుడు, బాబు, మీ నాన్న ఇచ్చిన జాబితా ప్రకారం అన్నీ తెప్పించాను. మీకేం కావాలో చెప్పు, ఆ ప్రకారం తెప్పిస్తాను అని వినయంగా చెప్పాడు. అసలు వంటకు మా నాన్నను పిలవడమే పీనాసి లక్షణం. ఆయన వండితే తినడానికి పదార్థాలు చాలు. కానీ నేను వండానంటే విందుకు వచ్చిన వాళ్ళు రుచి కొద్దీ మరీ తినేస్తారు. అందువల్ల రెట్టింపు పదార్థాలు కావాలి. అర్థమైందా అంటూ ప్రారంభించిన సోమయ్య అదే స్థాయిలో వంట చేస్తున్నంతసేపు అరుస్తుంటే మధ్యలో ఒకసారి రాధానాథుడు, బాబు, నువ్వేమడిగితే అది చేస్తున్నప్పుడు కూడా ఆ సనుగుడెందుకు అని మెల్లగా మందలించబోయాడు. నాకు ఇలాగే అలవాటు. ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు సోమయ్య. రాధానాథుడు వాణ్ణి బ్రతిమాలుకొని పని పూర్తి చేయించుకున్నాడు. అయితే వంటలు మాత్రం అద్భుతంగా కుదిరాయి. వచ్చిన వాళ్ళు విందు భోజనాన్ని అపరిమితంగా మెచ్చుకొని మరీ వెళ్ళారు. రాధానాథుడు సోమయ్యకు అన్నదానికంటే ఎక్కువ డబ్బులిచ్చి పంపించాడు. కానీ సోమయ్య ప్రవర్తన గురించి రాధానాథుడి బంధుమిత్రులందరిలోనూ ప్రచారమైపోయింది. వంటల సంగతి ఎలా ఉన్నా రాధానాథుడిలా ఓర్పు ప్రదర్శించటం కష్టమని ఊరంతా చెప్పుకున్నారు. కొంతకాలానికి భీమయ్య చనిపోయాడు. సోమయ్యకు రోజు గడవడం కష్టమయ్యింది. వంటలు చేసుకొని డబ్బు సంపాదించాలంటే వాడి గురించి తెలిసిన వారెవ్వరూ పిలవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సోమయ్య రాధానాథుడింటికి వెళ్ళి, అయ్యా, తమరింట్లో వంట మనిషి అవసరం ఉన్నట్లు తెలిసింది. నాకు అవకాశం ఇప్పిస్తారా అని అడిగాడు. రాధానాథుడు సలోచనంగా, నా భార్యకు అనారోగ్యంగా ఉంది. కొంతకాలం పాటు వంట మనిషి అవసరమే నాకు. కానీ నేను ఎక్కువ జీతం ఇచ్చుకోలేను. నువ్వు జమీందారు ఇంట్లో చేరావంటే బోలెడు జీతం ఇస్తారు. అక్కడికి వెళ్ళు అన్నాడు. సోమయ్య జమీందారింట్లో వంట మనిషి అవసరమన్నట్లు నేను విన్నాను. కానీ అక్కడ తప్పు చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని తెలిసింది. అందుకని భయపడుతున్నాను అన్నాడు. తప్పు చేస్తే ఎక్కడైనా కఠిన శిక్షలు ఉంటాయి. అందుకే తప్పు చెయ్యకూడదు అన్నాడు రాధానాథుడు. అది కాదండి, నాకు నోటి దురుసు బాగా ఎక్కువ. జమీందారు వద్ద అది సాగదు అన్నాడు సోమయ్య. రాధానాథుడు ఒక్క క్షణం ఆగి, నీ నోటి దురుసు సంగతి ఎలా ఉంచు. జమీందారు చాలా మంచివాడు. ఉత్త పుణ్యాన ఎవరిని పల్లెత్తు మాట కూడా అనడు. బీద గొప్ప భేదం లేకుండా అందరినీ గౌరవిస్తాడు. నాకైతే నోటి దురుసు ఎక్కువ. అస్తమానము తిట్టుకుంటూ ఉంటాను. నువ్వు మాట పడగలవా అని అడిగాడు. దీనికి సోమయ్య ఆశ్చర్యపోతూ, తమకు నోటి దురుసా? నేను నమ్మను. మీరు చేసిన విందు రోజున నేనేమన్నా ఓర్పుతో సహించారు. విందుకు వచ్చిన వాళ్ళందరూ మీ సహనాన్ని మెచ్చుకున్నారు. అది నేను మరవగలనా అన్నాడు. అప్పుడు నీ నోటి దురుసును నా అవసరం భరించింది. ఇప్పుడు నీ నోటి దురుసును భరించేటంత అవసరం నాకు లేదు. నా నోటి దురుసును భరించేటంత అవసరం నీకుంటే వచ్చిన వద్ద పనిలో చేరవచ్చు, లేదా వేరే చోటుకు వెళ్ళు.
నేను నోటి దురుసును సహించను, పైగా నిన్ను ఇష్టం వచ్చినట్లు తిడతాను అన్నాడు రాధానాథుడు. అప్పుడు సోమయ్య వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ చేతులు జోడించి, అయ్యా, ఈ క్షణం వరకు నేను ఇతరుల మంచితనాన్ని, ధర్మబుద్ధిని గ్రహించలేనంత మూర్ఖుడుగా బ్రతికాను. నేను చేసిన దానికి మీరు చీచా అని ఈసరించుకున్నా మెత్తగా బుద్ధి చెప్పారు. ఇప్పుడు నన్ను వంటవాడిగా పెట్టుకున్నా లేకపోయినా మీ ఉదార గుణాన్ని మాత్రం మరువలేను అన్నాడు. సోమయ్యలో వచ్చిన మార్పుకు సంతోషించిన రాధానాథుడు వాడికి తన ఇంట్లో పని ఇచ్చాడు. ఆనాటి నుంచి సోమయ్య అవసరానికి తగ్గట్టుగా అణకువగా ఉండటం నేర్చుకొని క్రమంగా మంచి పేరు తెచ్చుకొని రోజులు సుఖంగా వెళ్ళబుచ్చాడు. కథ సమాప్తం. సుమనస్పతి దేశభక్తి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ కఠోరమైన ఎన్నో శ్రమలకు ఓర్చి నువ్వు సాధించదలిచిందేమిటో నాకు అంతు చిక్కటం లేదు. ఇది స్వబుద్ధితో నీ మేలు కోసం చేస్తున్న కార్యం కాక నువ్వు గొప్పగా గౌరవించే మరెవ్వరో ఒకరి స్వార్థం కోసం పడుతున్న శ్రమ అన్న శంక నాకు కలుగుతుంది. ఒక దేశానికి రాజువైన నువ్వు వివేకివి, లోకజ్ఞానివి అయి ఉంటావన్న దాంట్లో నాకు ఎలాంటి సందేహము లేదు. కానీ లోకంలో ఒక్కోసారి మహాజ్ఞానులు, ఎంతో వివేకవంతులు అయిన వాళ్ళు కూడా ఏ క్షణికమైన మానసిక బలహీనత వల్లనో తమ జ్ఞానాన్ని, వివేకాన్ని కళంకితం చేసుకుంటారు. ఇందుకు ఉదాహరణగా సుమనస్పతి అనే ఒక రాజగురువు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్వేతదీపాన్ని పాలిస్తున్న రాజుకు లేక లేక ఒక కొడుకు పుట్టాడు. వాడిని అపురూపంగా చూసుకుంటూ ఉండేవారు రాజదంపతులు. రాకుమారుడు 6వ పుట్టినరోజు పండుగ నాడు తోటలో ఆడుకోవడానికి వెళ్ళి మళ్ళీ కనిపించలేదు. భటులు ఎంత గాలించినప్పటికీ వాడి జాడ తెలియరాలేదు. శ్వేతద్వీపానికి పొరుగునే ఉన్న దేశం హరిత ద్వీపం. చాలా కాలంగా ఆ 2 దేశాల మధ్య వైరం ఉంది. అయితే 2 దేశాల బలాబలాలు ఇంచుమించు ఒకటే. ఒక దేశం మరొక దేశాన్ని కబళించే ప్రయత్నం చెయ్యలేదు. తన కుమారుడు కనిపించకుండా పోగానే రాజు మొట్టమొదటిగా అనుమానించదగిన ద్వీపం హరిద్వీపం. ఆయన అనుమానాన్ని బలపరుస్తున్నట్లు ఆ మర్నాడే ఆ దేశపు రాజగురువు సుమనస్పతి శ్వేతద్వీప సముద్రంలో పట్టుబడ్డాడు. సుమనస్పతి జ్ఞాని, వివేకి. అతడు అనేక లౌకిక విద్యల్లోనే కాక తాంత్రిక శాస్త్రాల్లోనూ కూడా అందజేసిన చెయ్యి. పశుపక్ష్యాదుల భాషలు, వాటి ప్రవర్తన తీరు అతడికి చాలా బాగా తెలుసు. హరితద్వీప రాకుమారుడి యువరాజ్య పట్టాభిషేకం సరిగా 6 నెలల్లో జరగనున్నది. సుమనస్పతి దానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను మిత్రరాజ్యాల రాజుకు స్వయంగా ఇచ్చేందుకు బయలుదేరి తానున్న ఓడ తుఫానులో చిక్కుకోవడంతో శ్వేతద్వీప సముద్ర తీరాన్ని చేరాడు. శ్వేతద్వీప రాజు సుమనస్పతిని అనేక విధాలుగా ప్రశ్నించి అతడికి తన కుమారుడు కనిపించకుండా పోయిన సంగతి తెలియదని గ్రహించాడు. అయినా రాజు అతన్ని స్వేచ్ఛగా వదలకుండా సకల విద్యాపారంగతుడు కనుక రాజకుమారుడు ఏమైనది తెలుసుకునే బాధ్యతను అతడికి అప్పగించాడు. రాజకుమారుడు ఎక్కడ ఉన్నది తెలుసుకోవడం ఎలా సాధ్యమో సుమనస్పతికి అర్థం కాలేదు. అయితే ఆ కార్యం సాధించితే తప్ప, లేకపోతే తను ఇక్కడే అస్వతంత్రుడుగా ఉండిపోవలసి వస్తుంది. ఏమీ చేయడమా అని అతడు ఆలోచిస్తూ కోట బురుజు మీద తిరుగుతూ ఉండగా ఒక పెద్ద రాబందు సముద్రం వైపు నుంచి కోటకేసి రాసాగింది. సుమనస్పతి దానికేసి చూస్తూ చూపుడు వేలును పైకెత్తి గాలిలో తిప్పుతూ మందర ఉచ్చస్థాయిలలో ఒక 1/2 నిమిషం పాటు ఈల వేశాడు. రాబందు ఏదో గ్రహించిన దానిలా కోట చుట్టూ 4-5 సార్లు తిరిగి వేగంగా దిగుతూ పోయి తోటలోని ఒక పెద్ద మర్రి చెట్టు మీద వాలింది. ఆ మరుక్షణం చెట్టు కొమ్మల్లో పక్షుల కలకలారావం ప్రారంభమైంది. సుమనస్పతి ఏదో అర్థమైన వాడిలా తృప్తిగా తలాడించి కోట బురుజు దిగి తోటలోకి వెళ్ళాడు.
వెంటనే పక్షుల కలకలారాగవం ఆగిపోయింది. మర్రి చెట్టు కొమ్మల్లో గూడు కడుతున్న ఒక గోరువంక సుమనస్పతి కేసి ఎగిరి వచ్చి కిలకిలమంటూ పోయి చెట్టు బోదెలలో ఉన్న ఒక పెద్ద తొర్ర అంచున వాలి కీచుకీచుమంటూ అరవసాగింది. అది చూసి సుమనస్పతి పట్టరాని సంతోషంతో పెద్దగా చప్పట్లు చరిచి చెట్టు తొర్ర వద్దకు వెళ్ళాడు. ఆ చెట్టు తొర్ర బయటికి కనిపించేటంత చిన్నది కాదు. ఒక మనిషి కాళ్ల మీద పాకుతూ దానిలో ప్రవేశించవచ్చు. అయితే తొర్రలోని చాలా భాగాన్ని అక్కడ చెట్టు పొదలో మొలచిన కొన్ని పిచ్చి మొక్కలు చాలా వరకు కప్పివేశాయి. సుమనస్పతి చెట్టు తొర్రలో దూరి కొన్ని అడుగుల దూరం వెళ్ళేసరికి అక్కడ ఉన్న నేలమాళిగలో 4-5 అడుగుల ఎత్తు ఉన్న తేనె సీసా, దాని మీద తేలుతున్న బంతి కంటబడ్డాయి. రాజకుమారుడు తోటలో బంతితో ఆడుతూ ఉండగా అది చెట్టు తొర్రలో పడింది. దానిని వెతుక్కుంటూ పోయి సీసా వెనక్కి అతడు ప్రమాదవశాత్తు పట్టుతప్పి దానిలో పడి మునిగిపోయాడు. సుమనస్పతి రాజుకి విషాద వార్త అందజేశాడు. రాజు సీసాలో నుంచి రాకుమారుని బయటికి తీయించాడు. గాలి వెలుతురు చొరబడిని చోట ఉండడం వల్ల రాకుమారుడి శరీరంలో ఏమీ మార్పు లేదు. రాజు అతడికి రాజోచితమైన దుస్తులు తొడిగించి కాపలా వాళ్ళ ఒంటె గదిలో బంగారు తల్పంపై పెట్టించాడు. తర్వాత ఆయన సుమనస్పతితో, మేము సాధించలేని కార్యాన్ని మీరు సునాయాసనంగా సాధించారు. మీరు మహా శక్తి సంపన్నులు. మా కుమారుడు బిగత జీవుడిగా ఉండటం మా దురదృష్టం. ఇప్పుడు వాడికి ప్రాణం పోసే పని కూడా మీ వల్లనే జరగాలి అన్నాడు. అసంభవం అంటూ సుమనస్పతి రాజుకేసి కోపంగా చూసి, చావు పుట్టుకలు మనిషికి సహజం. చావు నాకు కూడా తప్పదు. అటువంటి నాకు ఇంకొకరికి ప్రాణం పోసే శక్తి ఎక్కడిది అన్నాడు. ఏమో, మీరేం చేయగలరో నాకు తెలియదు. నా కుమారుణ్ణి బ్రతికించే వరకు మరి తోట దాటి బయటికి వెళ్ళే అవకాశం లేదు. చుట్టూ తగిన కాపలా ఉంచాను. ఒకవేళ మీరు పారిపోయే ప్రయత్నం చేస్తే మాత్రం మా కుమారుడున్న ఒంటె గది గృహంలోనే బందీని చేయగలను అని రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాజు అజ్ఞానానికి స్వార్థానికి చింతిస్తూ సుమనస్పతి అక్కడున్న ఒక రాతి ఆసనం మీద కూర్చున్నాడు. ఇంతలో 2 కోతులు అక్కడి నుంచి ఒకదాన్నొకటి తరుముకుంటూ తోటలోకి వచ్చి చెంగున మర్రి చెట్టు కొమ్మల్లోకి ఎగిరినాయి. 1-2 నిమిషాలు గడిచేలోగా వాటిల్లో ఒకటి కీచుకీచుమని కర్ణకఠోరంగా అరుస్తూ కొమ్మల్లో నుంచి దబీమంటూ కింది పడింది. అందుకు కారణం చెట్టు కొమ్మకు చుట్టుకొని ఉన్న ఒక నల్ల త్రాచు దానిని కాటు వేయడం. ఇంతలో 2వ కోతి కొమ్మల్లో నుంచి కిందకు దిగి కదలా మెదలక పడి ఉన్న తోటి కోతిని పరీక్షించి తల ఎత్తి కొమ్మల్లో ఉన్న త్రాచుపాము కేసి పళ్ళు కొరుకుతూ చూస్తూ చేతులను నేల మీద గట్టిగా తాటించి కుప్పించి ఎగిరి బాణవేగంతో అక్కడి నుంచి పరిగెత్తింది. ఇదంతా గమనిస్తున్న సుమనస్పతి పెదాల మీద చిరునవ్వు తాండవించింది. అతడు ఆసనం మీద నుంచి లేచి అటు ఇటు పచార్లు చేయసాగాడు. 1 గంట గడిచేంతలో ఎక్కడికో పోయిన కోతి గెంతుతూ పాము కాటుకు గురి అయిన కోతి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు దాని చేతిలో చిన్న పాముల మెలికలు తిరిగి ఉన్న 5-6 అంగుళాల మూలిక ఒకటి ఉంది. కోతి దాన్ని స్పృహ లేకుండా పడి ఉన్న తోటి కోతి తల మీద పెట్టి 3 సార్లు గట్టిగా ఊదింది. వెంటనే కోతి కళ్ళు తెరిచి ఒళ్ళు విదిలించుకుంటూ లేచి నిలబడింది. అదే సమయంలో సుమనస్పతి వాటిని సమీపిస్తూ చిన్నగా చిటిక వేసి గట్టిగా హూంకరిస్తూ చేయి చూపాడు. కోతులు ముఖాముఖాలు చూసుకొని వణికిపోతూ మూలికను అతడి చేతిలో పెట్టి మధ్య మధ్య తిరిగి చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. సుమనస్పతి ఆ మూలికను రాకుమారుడి శిరస్సుపై ఉంచి 3 సార్లు గట్టిగా ఊదాడు. మరుక్షణం రాకుమారుడు నిద్ర నుంచి మేల్కొన్నవాడిలా లేచి కూర్చున్నాడు. సుమనస్పతి ఈ శుభవార్తను రాజుకు అందజేయవలసిందిగా కాపలా భటులకు చెప్పాడు. ఈ వార్త వింటూనే రాజు రాణి పరమానంద భరితులై తోటలోకి వచ్చి తమ కుమారుణ్ణి కౌగలించుకున్నారు. రాజు అప్పటికప్పుడే సుమనస్పతికి అంతులేని ధనం ఇచ్చి ఘనంగా సత్కరించాడు. అప్పుడు సుమనస్పతి రాజుతో,
ప్రభు, నాకు కావాల్సింది ధనం కాదు. దయచేసి నన్ను వెంటనే మా దేశానికి పంపే ఏర్పాట్లు చెయ్యండి. నా భార్య బిడ్డలను బంధుమిత్రులను చూడాలని తహతహలాడుతున్నాను అన్నాడు. ఇందుకు రాజు అనంగీకారంగా తలాడించి, మీ ప్రయాణం అంత త్వరలో సాధ్యపడేది కాదు. రాకుమారుడు ఎక్కడ ఉన్నది కనుక్కున్నది మీరే, ప్రాణదానం చేసింది మీరే, వాడికి విద్యాబుద్ధులు కూడా మీరే నేర్పాలి. మీకు తెలిసిన విద్యలన్నీ నేర్పి వాడిని మీ అంతటి వాడి చేశాక మిమ్మల్ని మీ దేశానికి పంపే ఏర్పాట్లు చేస్తాను అంటూ సుమనస్పతి జవాబు కోసం ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది విని సుమనస్పతి తీవ్ర మనస్తాపానికి గురి అయ్యాడు. అయితే అతడికి రాజాజ్ఞను పాలించటం కన్నా వేరే గత్యంతరం కనిపించలేదు. అతడు రాకుమారుడిని శిష్యుడిగా స్వీకరించి తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పించాడు. స్వతహాగా తెలివైనవాడు కావడంతో రాకుమారుడు త్వరలోనే విద్యలన్నీ నేర్చుకున్నాడు. తన శిష్యుడు తనంత వాడయ్యాడని నమ్మకం కలిగాక సుమనస్పతి సభలో వాడికి పరీక్ష పెట్టాడు. వాడి మేధా సంపత్తికి అందరూ ఆశ్చర్యపోయారు. రాజు ఎంతో సంతృప్తి చెందాడు. మర్నాడే రాజు ఒక ఓడను సుమనస్పతి ప్రయాణం కోసం ఏర్పాటు చేశాడు. ఓడను వెలలేని కానుకలతో నింపాడు. తండ్రితో పాటు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన రాకుమారుడితో, సుమనస్పతి, నాకు తెలిసిన ఒక ముఖ్యమైన మంత్రాన్ని నీకు నేర్పడం మరిచాను. నేను చెప్పబోయే మంత్రాన్ని జపిస్తూ దోసిలి నిండుగా నీరు తీసుకొని దానిని నా దోసిలిలోకి వదలాలి. ఆ తర్వాత నేనున్న ఓడ కనుమరుగయ్యేంత వరకు నువ్వు నోరు మెదపకూడదు అని అతడి చెవిలో ఒక మంత్రం ఉపదేశించాడు. రాకుమారుడు గురువు చెప్పినట్లే చేశాడు. తర్వాత అంతఃపురం చేరుతూనే సుమనస్పతి తనకు ఉపదేశించిన మంత్రం విషయం తండ్రితో చెబుదామని నోరు తెరిచాడు. కానీ ఆ మంత్రం జ్ఞాపకం రాలేదు. అంతేకాదు, అతడు సుమనస్పతి వద్ద నేర్చుకున్న అన్ని విద్యలు మర్చిపోయాడు. బేతాళి కథ చెప్పి, రాజా, సుమనస్పతి చాలా నీచమైన ప్రవర్తన అని నాకు తోస్తోంది. శ్వేతద్వీప రాకుమారుడికి ప్రాణదానం చేసి అతడికి విద్యలన్నీ నేర్పినది సుమనస్పతే. కానీ అదే సుమనస్పతి కొత్త మంత్రం నేర్పుతానన్న మిషతో రాకుమారుణ్ణి మోసగించి నేర్పిన విద్యలన్నీ ఎందుకు ఉపసంహరించుకున్నాడు? రాకుమారుడు తనను మించిన శిష్యుడవుతాడన్న అసూయ వలన, లేక భవిష్యత్తులో అతడి వలన తనకేదైనా ప్రమాదం రాగలదన్న భయం వలన? మహాజ్ఞాని అయిన సుమనస్పతి ఇలాంటి ప్రవర్తన ద్వారా తన జ్ఞానాన్ని, వివేకాన్ని కళంకితం చేసుకోవడమే అవుతుంది కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, హరితద్వీప రాజు గురువైన సుమనస్పతికి శ్వేతద్వీప రాకుమారుడి మీద ఎటువంటి అభిమానం ఉండే అవకాశం లేదు. రాజు బలవంతం మీద కేవలం తను బంధ విముక్తుడయ్యేందుకే అతడు రాకుమారుడికి విద్యలు నేర్పించాడు. తర్వాత తను స్వేచ్ఛ పొందే క్షణం రాగానే రాకుమారుడు నేర్చిన విద్యలన్నీ మరిచిపోయేలాగా చేశాడు. రాజగురువుగానున్న సుమనస్పతి తన దేశ రాజకుమారుడికి మాత్రమే విద్యలు నేర్పగలడు. అదే దేశభక్తి చిహ్నం. వాటిని శత్రుదేశపు రాకుమారుడికి నేర్పటమంటే అది రాజద్రోహం అవుతుంది. వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం అనే వలయాల్లో వ్యక్తిది అతి చిన్న వలయం. దేశం వ్యక్తి కన్నా గొప్పది. తన దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సుమనస్పతి చేసిన పనిని, తన జ్ఞానాన్ని, వివేకాన్ని కళంకితం చేసుకోవటం అనడం హేతువిరుద్ధం అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి